మన శరీరంలో లివర్ అనేది కొలెస్ట్రాల్ని తయారు చేసే కర్మాగారము. రోజుకు 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేస్తుంటుంది. మరి ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకంటే ఇది రక్తనాళాల గోడలకి పేరుకునే అవకాశం కలిగి ఉన్న కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ ఎక్కువ పెరగటం వల్ల పూడికలు రావటం, గుండె జబ్బులు, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి మన లివర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేయకుండా తగ్గించాలి అంటే ఎల్డిఎల్ 100 లోపు ఉంటే మంచిది మనకి. అలా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తయారీ తగ్గాలి అంటే మీరు ఏం మానాలో తెలుసా? వైట్ ప్రొడక్ట్స్ ఫస్ట్ మానేయాలి. తెల్లటి అన్నము, తెల్లటి బియ్యము, మైదా, బొంబాయి రవ్వ, కార్న్ఫ్లోర్, ఉప్పుడు రవ్వ, వీటితో తయారు చేసిన ప్రాసెసర్ ఫుడ్స్, పాలిష్డ్ ఫుడ్స్, వీటిని మానేస్తే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రెండవది, మరిగించిన నూనె చెడ్డ కొలెస్ట్రాల్ తయారవడానికి కారణమవుతుంది. నూనె మరిగేసరికి మంచు కొవ్వులల్లా చెడ్డ కొవ్వులుగా మారుతాయి. చెడ్డ కొవ్వులు ఇట్లా ఎక్కువ వెళితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఇటు వైట్ ప్రొడక్ట్స్, అటు నూనె, ఇట్లాంటివి మానేయాలి. డైరెక్ట్గా కొలెస్ట్రాల్నే కలిగిన ఆహారాలు, జంతు సంబంధిత ఆహారాలు, వృక్ష సంబంధిత ఆహారాలు అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. జంతు సంపదలన్నిట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ బాడీ తయారు చేసుకుంటున్నది కాబట్టి అది సరిపోతుంది. మంచి పదార్థాల ద్వారా మంచి కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. బయట నుంచి జంతు సంబంధమైన ఆహారాలు ఎక్కువ వెళితే వీటి ద్వారా కొలెస్ట్రాల్ లోపలికి వెళ్ళి లోపల తయారయ్యేదానికి ప్లస్ బయట నుంచి యాడ్ అవుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ మోతాదు మనలో పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు మానేస్తే మీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హై ప్రోటీన్, హై ఫైబర్, లో ఫ్యాట్ ఉండే డైట్స్ అన్నీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మంచిది. లో కార్బ్స్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అందుకని లో కార్బ్, హై ఫైబర్, హై ప్రోటీన్ అన్ని విధాలా మంచిది. ఇలా తినండి.